మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. పరివ్రాట్ యోగయుక్తశ్చ. ఊరికే పరమహంస పరివిరాజక ఆచార్య 5 స్త్రీలు పెట్టుకున్నంత మాత్రాన్ని పట్టదు. 5 స్త్రీలు పడతాయి. ఐశ్వర్యం 5 రకాలు పడుతుంది, కానీ యోగం పట్టదు. చుట్టూ ముఠా చేరతారు. ఆ లోపల ఆ జ్ఞానం ఉందా, ఆ తీవ్రమైన వైరాగ్యం ఉందా, అది పరివ్రాట్ యోగయుక్త. అలాగే తీవ్రమైనటువంటి ధర్మనిష్ట ఉందా. అంటే ద్వావిమౌ పురుషములోకే సూర్యమండల భేదినౌ. ఆ సూర్యమండలంలో ఎవరు చూస్తారా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు? జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టక. నారాయణమూర్తిని చూస్తారు సవితృమండల మధ్యలో. యదాదిత్యగతం తేజో తత్తేజో విద్ధి మామకం. సూర్యునిలో ఉన్న తేజస్సు శ్రీమన్నారాయణునిదే కాబట్టి ఆ నారాయణమూర్తిని అక్కడ దర్శిస్తారు. ఈ లోకంలో ధర్మం కోసం పోరాడిన పుణ్యం అంత స్థాయికి తీసుకెడుతుంది. అందుకని ఆ ధర్మ నిర్వహణకే శరీరాన్ని కాపాడుకోవాలి. కాబట్టి శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం పరోపకారార్థమిదం శరీరం, ఈ మాటలు. అందుకే సుభద్రతో అంటున్నాడు ఆయన, తపస్సు చేత కాని, దానం చేత కాని, యజ్ఞయాగాదుల చేత కాని పొందలేనటువంటి పుణ్యలోకాలు నీ కుమారుడు పొందాడమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? ఈ యుద్ధం నుంచి అభిమన్యుడు తప్పించుకోవచ్చు, జీవితాంతం తప్పించుకుంటాడా? క్షత్రియగాంత పుత్రులనుగాంచుట. చెల్లి, ఒక్కసారి అన్నగారిని, గురువు లాంటి వాడిని, తండ్రి లాంటి వాడిని, అమ్మా వసుదేవుడు లేడెక్కడా, ఎంత కుమిలిపోయేవాడో లేడమ్మా, నేను చెబుతున్నాను విను వాసుదేవుణ్ణి. క్షత్రియగాంత పుత్రులనుగాంచుట వాడతి లోక వీరుడై ధాత్రి ప్రసిద్ధికి కుటకుతాను. క్షత్రియగాంత పుత్రులనుగాంచుట వారతి లోక వీరులై ధాత్రి ప్రసిద్ధికి కుటకుతాను. అదిగాకయు వీరభద్రినాన్. ఈ త్రయనెందునన్ ప్రణుతికెక్కిన నీవు, ఈ త్రయనెందునన్ ప్రణుతికెక్కిన నీవు, తనూజు బీరమున్ శత్రువధోత్సవంబు విని, తనూజు బీరమున్ శత్రువధోత్సవంబు విని సంతసమందక కుందవాడియే. తల్లి, సంతసమందక కుందవాడియే. నిన్ను గంతులేమని నేను చెప్పడం లేదమ్మా, కానీ అంత దుఃఖపడాలా తల్లి? ఇది సహజమని నీకు తెలియదా? 13 రోజుల క్రితం నీ కుమారుణ్ణి మామూలుగా నీ భర్తతో పాటుగా హారతిచ్చి నువ్వు సాగనంపేటప్పుడు ఈ మాత్రం ఆలోచన లేదా? వాడు తిరిగి రాడేమో అనే అనుమానం లేదా? భర్త వస్తాడమ్మా కొడుకు రావడానికి. వేళ అభిమన్యుడు గతికి వగిచిపోతున్నారు. అర్జునుడు కూడా ఈ గతి పట్టచ్చు, నాకు కూడా ఈ గతి పట్టచ్చు. ఎంతమంది కోసం ఏడుస్తావమ్మా? భర్త కోసమా, అన్న కోసమా, తండ్రి కోసమా, కొడుకు కోసమా? ఏడవడం కాదమ్మా మనిషి లక్షణం, కర్తవ్య నిర్వహణ మనిషి లక్షణం. క్షత్రియ కాంత ఎందుకు కుమారుణ్ణి కంటుంది అసలు? దానికి 3 కారణాలు చెప్పారు. 1 వీరపుత్రి, 2 వీరపత్ని, 3 వీరమాత. ఒక వీరునికి కుమార్తె కావాలి, ఒక వీరునికి భార్య కావాలి, ఒక వీరునికి జన్మనియ్యాలి. తానే స్వయంగా ఝాన్సీ లక్ష్మీబాయిలాగా, రాణి చెన్నమ్మలాగా వీర నారి అయితే మరింత ఆనందం. అయ్యే అవకాశాలు పూర్వకాలంలో తక్కువ, అది కొందరు కేటాయించారు. అది ఆనాటి ధర్మం అప్పటిది. ఇవాళ ఆ పరిస్థితి మంచిదే, మనం స్వయంగానే అవుదాం, గొడవ ఉంది. వీరనరుడు, వీరనారి. కానీ క్షత్రియ స్త్రీ ఈ 3 కోరుకుంటుంది ఖచ్చితంగా. కాబట్టే ద్రౌపది తాను బాధపడుతున్నానని చెబుతూ కూడా కృష్ణుడితో ఏమంది ఉద్యోగ పర్వంలో? ఎటువంటి దాన్ని నేను ఎన్ని బాధలు పడుతున్నానో చూడబోయే. ఆ ఎటువంటి దాన్ని అనడానికి ఏం చెప్పింది? వరమున పుట్టితిన్ భరత వంశముజొచ్చితి, అందు పాండు భూవరునకు కోడలైతి, జనవంజుల బందితి, నీతి విక్రమస్థిరులకు పుత్రులన్ బడసితిన్, సహజన్ముల ప్రాపుగంచితిన్, సరసి జనాభ ఇన్నిట ప్రశస్తికి నెక్కిన దాననెంతయున్. అగ్ని నుంచి పుట్టానయ్యా, భరత వంశంలో ప్రవేశించానయ్యా, పాండురాజు కోడలయ్యానయ్యా, అమిత పరాక్రమవంతులు, తేజస్వంతులు, సత్యవంతులైనటువంటి 5 భర్తల్ని వివాహమాడానయ్యా. సహజన్ములు నా తోబుట్టువులు శకండి అనగా, దృష్టజుమ్నులు అనగా ఎలాంటి వాళ్ళయ్యా? నా తండ్రి ప్రేమ, భర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, చివరి కుమారుణ్ణి, బ్రహ్మాండమైన కుమారుణ్ణి కన్నానయ్యా. అటువంటి నన్ను పట్టుకుని ఒక్కడు ఈ చీర పట్టుకుని లాగాడు అంటే, జుట్టు పట్టుకుని లాగాడు అంటే ఎంత అవమానం కృష్ణ అందేవాడు. ఆభిజాత్యం అంటే ఆ క్షత్రియ స్త్రీ ఆ 3 ఆలోచిస్తుంది ఖచ్చితంగా. అలా ఉండాలనుకుంటున్నారు. అందుకని క్షత్రియకాంత పుత్రులను గాంచుడవాడు అతిలోక వీరుడై దాత్రి ప్రసిద్ధికి కుటకు తాను ముందు క్షత్రియకాంత ఒక వీరుడికి పుట్టి, ఆ పైన కుమారుడు అతిలోక వీరుడు కావాలని కోరుకుంటుంది.
ఇంకా ఇకనెంతయు వీరపత్రినాను, ఇక నాపై వీరపత్రిన, నాపైన వీరపత్రి, నువ్వు వీరపత్రివి. ఈ త్రయ్యనెందును ప్రణితికెక్కిన నువ్వు నిజంగానే ద్రౌపదుని కుమార్తెవి, వీరపుత్రివి, అర్జునుడి భార్యవి, వీరపత్నివి, అభిమన్యుడికి తల్లివి, వీరమాతవి, ఇంక నీకేం కావాలి? తనూజు వీరమును శత్రు వధోత్సవంబు విని సంతసమందక కుందపాడి. అటువంటి నువ్వు, నీ కొడుకు వీరం ప్రకృతి బీరం కావాలి కదా. వీరము అని అన్నా కానీ గణానికి లోటు లేదు. నేను ఇల్లు బంగారంగాను. ఈ బ్రాహ్మణుడికి ఎంత పిచ్చి అంటే తెలుగు అంటే నిజంగా ఈవేళ తెలుగు కోసం తాపత్రయపడుతున్న వాళ్ళందరూ తెక్కన గారి కాళ్ళు కడగాలి, కనీసం విగ్రహానికైనా కడగాలి. మనకు ఆ మహానుభావుని చూసే యోగం లేదు కాబట్టి. ఎంత ప్రేమో చూడండి. వీరం అన్నాడు, బీరం అంటాడు. దానికి వికృత పదమైనా తెలుగులో తెచ్చి వాడతాడు తప్ప సంస్కృత పదం వాడు తప్పనిసరి అయితే తప్ప. తనూజు వీరమున్ శత్రువధోత్సవంబు విని, ఆ శత్రువులను చంపిన దాన్ని ఉత్సవంగా వినాలమ్మా. చనిపోతే చనిపోతాడు, బిడ్డ చనిపోకుండా ఉంటాడా? ఒంటికి గాయం అవ్వకుండా శత్రువులను చంపడం సాధ్యమవుతుందా? వాడు ఏ చిన్న విషయంలోనూ ఒంటికి గాయం అవ్వకుండా, మట్టి అంటకుండా ఆటాడుకుంటారు ఎవరైనా రోడ్డు మీద? దారిలో ఆటాడుకున్న అక్కడ నడివీధులు మట్టి అంటకుండా ఉంటుందా? అలాగని ఆటాడడం మానేస్తారా? సంతసమందక కుందపాడి, సంతోషించాలి కానీ బాధపడితే ఏమైనట్టమ్మా. అందుకని క్షత్రియకాంతమమ్మా, నువ్వు హాయిగా ఉండు. ఏం జరిగింది ఏదో గొప్ప విషయం అని నేను అనడం లేదు, కానీ ఇంత కృంగిపోవలసిన అవసరం లేదు అని ఆవిడ్ని ఎలా ఓదార్చాలో అలా ఓదార్చాడు. ఇది గమనించాలి. ఓదార్చే వాళ్ళందరూ వాళ్ళ కర్తవ్యాలను వాళ్ళకు గుర్తు చేయాలి, వాళ్ళని కాస్త ఉత్సాహపరచాలి తప్ప అసలు కొంతమంది పలకరించిన తర్వాత వచ్చి వ్యాఖ్యానిస్తూ ఏమిటో ఎవరిలో ఏమీ ఏడుపే కనపడలేదు, నీకెందుకు ఆ గొడవ, ఈ మాటలు ఎక్కువ మనకి. దీనివల్ల ఏమవుతుంది, కృత్రిమంగా ఏడవడం ఎక్కువైపోయింది. వాళ్ళకి దుఃఖం లేకపోయినా సరే సస్తారా. వాళ్ళకి అప్పుడు 3 రోజులు బట్టి ఏడిచారు, 4 రోజులు, వారం రోజులు. ఇంకా మళ్ళీ వీళ్ళు రాగానే ఏడుస్తూ కూర్చుంటారు. ఏదో సంగీత పాఠం ఏంటి, రాగానే మొదలెట్టి అయిపోగానే అయిపోయడానికి. ఈ కృత్రిమత్వాన్ని జీవితంలోంచి తెరమేది. అందుకే కృష్ణుడు ఏడుస్తూ ఉంటే అసలు అలా వెంటనే అయిపోయామా, ఏమొద్దు, ఏం జరిగిందని ఏడుస్తున్నావు. నీ భర్తని, నీ కొడుకుని యుద్ధరంగానికి పంపేటప్పుడు రేపు ఎంతోమంది గురించి వింటావు ఈ వార్తలు. ఏ వసుదేవుని యొక్క కుమార్తెవి, ద్రౌపదీదేవి ద్రౌపదిని కుమార్తె. ఎవరు వీరుడు? నాన్నగారు ఏమైనా తక్కువవాడా? ఆయన ఎన్ని యుద్ధాలు చేశాడు వసుదేవుడు. నీ భర్త అర్జునుడు తక్కువవాడా? రేపు అర్జునుడికో వసుదేవుడికో నాకో ఇటువంటి గతి పట్టదా? మీరు అలా ఎడవడానుకున్నారా ఆడవాళ్ళందరూ? అంచేత స్త్రీ కర్తవ్యం భర్తని ప్రోత్సహించడం, పిల్లల్ని బాగా పెంచడం, పుట్టినింటి యొక్క ఖ్యాతిని నిలబెట్టడం. ఇవాళ ఆధునిక స్త్రీ యొక్క కర్తవ్యం వేరు. ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకున్నారు హాయిగా, వాళ్ళు సొంతంగా వాళ్ళ వృత్తి పనులు, వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నెరవేర్తారు. ఇవాళ తండ్రి గురించి కానీ, భర్త గురించి కానీ, కొడుకు గురించి కానీ ఆలోచించే విషయం కంటే స్త్రీ దేశం గురించే ఎక్కువ ఆలోచించాలి. ఆ దేశం గురించే మనం ఆలోచిద్దాం, ఆ భాష గురించే మనం ఆలోచిద్దాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.